ఆ తండ్రికి నేర్చుకోమంటున్నాడు. నేర్చుకోమన్నాడు అంటే నీకు రాదని అర్థం. సైకిల్ రాదు, ఏం చేయాలి? బండి రాదు, ఏం చేయాలి చెప్పండి? కారు రాదు, ఏం చేస్తారు? నేర్చుకుంటారు. అంటే అవన్నీ నేర్చుకోవడానికి ఒక అర్థం ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులకు ఉపకారం కూడా నేర్చుకోమంటున్నారంటే అరే బాబు నీకు చేత కాదురా అని అర్థం. పిల్లలకి చాలా మందికి చేత కాదని అర్థం. చేత కాక దేవుడు రాయించాడు, నేర్చుకోరా. ఎలాగైతే లోకంలో అనేక కోర్సులు నేర్చుకుంటారు, కంప్యూటర్ కోర్సు, టైపింగ్ కోర్సు నేర్చుకోమంటే అది బాగానే ఉంది. కానీ తల్లిదండ్రులకు ఉపకారం నేర్చుకోమంటారంటే నాకు చేత కాదు. ఒక తల్లికి తండ్రికి ఉపకారం చేయడం నాకు చేత కాదని నేర్చుకోమన్నాడు. ఈరోజు మీరు సమాజాన్ని చూడండి, ఎంతమంది తల్లిదండ్రులకు ఉపకారం చేసే వాళ్ళు ఉన్నారు? ఎంతమంది తల్లిదండ్రులకు అన్నం పెట్టే వాళ్ళు ఉన్నారు? ఎంతమంది తల్లిదండ్రులకు పోషించే వాళ్ళు ఉన్నారు? ఎంతమంది తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో జాయిన్ చేసే వాళ్ళు ఉన్నారు? గతి లేకుండా ఎంతమంది తల్లిదండ్రులు రోడ్ల మీద పడిపోయిన వాళ్ళు ఉన్నారు? కారణం ఏంటంటే నేర్చుకోరా అంటున్నాడు దేవుడు. నిజంగా చూడండి, చాలామందికి రాదండి, రాదు. అందుకే తల్లిదండ్రుల దగ్గర ఉపకారం పొందుకున్నావు, కానీ తిరిగి ప్రత్యుపకారం నీకు రాదు కనుక దేవుడు అంటున్నాడు నువ్వు నేర్చుకొని చెయ్యు. ఈరోజు తల్లి విషయంలో ఒక 4 విషయాలు రాశాను, చదువుదామా? తల్లి అనగానే ఏం కనబడుతుంది ముందు మనకి? ఆమె ప్రేమ చూపిస్తుంది. నెక్స్ట్ ఆప్యాయత, అనురాగము, త్యాగము. తల్లి గురించి ప్రేమ, ఆప్యాయత, అనురాగము, త్యాగము. ఇది నిజంగా తల్లికి కరెక్ట్గా సరిపోతుంది. ఆవిడ చూపిన ప్రేమ, ఆవిడ చూపినటువంటి ఆప్యాయత, ఆవిడ చూపినటువంటి ఏమంటారు అనురాగం, ఆవిడ చేసినటువంటి త్యాగం మన జీవితంలో ఎన్నో త్యాగం చేసింది. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను, ఒక్కొక్కటి జ్ఞాపకం చేసి మనం ఎలా ఉండాలో చెప్తాను చివరికి. దేవుడు తర్వాత అంత ప్రాముఖ్యమైనది కలిగింది ఎవరని చెప్పాను? తల్లి. ఖచ్చితంగా దేవుడే తనను తాను తల్లితో పోల్చి మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి గ్రంథంలో. తనను తాను, అందుకే తండ్రి కన్నా ముందు దేవుడే పోల్చుకున్నాడు కనుక నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను మీ కళ్ళ ముందు ఇక్కడ. అదేంటంటే తండ్రి కదా, కరెక్టే, కాదన్న తండ్రి ఏమాత్రం తక్కువ వాడు కాదు, తండ్రిని తక్కువ చేసి నేను మాట్లాడడం లేదు. కానీ దేవుడే తన తల్లితో పోల్చుకున్నాడు. అంటే ఆయన తర్వాత ఒక ప్రధానమైన సూత్రధారి, ప్రధానమైన పాత్రధారి తల్లి మాత్రమే. ఎందుకంటే ఆయనే పోల్చుకున్నాడు కనుక. రైట్. స్వార్థం లేని, కల్మషం లేదు నీ పట్ల ఎప్పుడూ ఉండదు. ఇతరుల పట్ల తల్లి ఎలాగున్నా నాకు తెలియదు, కానీ చాలామంది తల్లులు నీ పట్ల, కన్న కుమారుడి పట్ల, కన్న కూతురు పట్ల ఆ తల్లికి స్వార్థం అనేది ఉండదు. ఆ తల్లికి కల్మషం ఉండదు. ప్రాణాలను సైతం లెక్క చేయక నీకోసం ఆతృత, తాపత్రయపడేది ఎవరు? తల్లి మాత్రమే. నువ్వు పుట్టినప్పుడు చూడాలి ఆ వేదన. నిజంగా నీకోసం ఎంత తాపత్రయపడుతుందో, ఎంత ఆతృత పడుతుందో, నిన్ను పెంచుకోవడానికి, నిన్ను సమస్తము తన చేతులతో చేసుకోవడానికి, ముద్దాడడానికి ఎంత ఆతృత పడుతుందో, ఎంత తాపత్రయపడుతుందో నాకు తెలిసి తండ్రికి కూడా అంత ఉండదు. నేను ఒక తండ్రిని కనుక నాకున్న బాధ్యతను బట్టి తల్లికి ఉన్నటువంటి ఏమంటారు ఓపిక, ఆ సహనం తండ్రికి కూడా ఉండదు. ఆరోగ్యం వస్తే, అనారోగ్యం కలిగితే హాస్పిటల్లో తండ్రి అయినా పడుకుంటాడు కానీ తల్లి పడుకోదు ఎక్కువ శాతం నాకు తెలిసి. తల్లి లేకపోయిన పరిస్థితి అయితే నాకు తెలియదు, కానీ తల్లి ఉండి అనారోగ్యంతో ఒక బిడ్డకు మందులు వేయాలన్నా, గంటకు 3 గంటలకు 2 గంటలకు మందులు వేయాలన్నా అది చేసేది కేవలం తల్లి మాత్రమే. ఎక్కువ శాతం ఎక్కడో రేర్ కేసెస్లో తండ్రి చేస్తుంటాడు. నిద్రలేని రాత్రులు ఎన్ని గడుపుంటుందో ఆ తల్లి. ఈరోజు అందుకే దేవుడే తనను తాను తల్లితో పోల్చుకున్నాడు. ఎందుకంటే తల్లికి అంత సహనం ఉంటుంది, అంత ప్రేమ, ఆప్యాయత, అనురాగము, ఆ పరిస్థితి, మనం త్యాగం తల్లి దగ్గర మాత్రమే చూడగలం. ఈరోజు తల్లి పాత్ర కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. నెంబర్ 1 చూడండి, తల్లి పాత్రలో మొట్టమొదటిది మనకి ఏం కనబడుతుంది? తల్లి అవ్వక ముందు ఏముంటుంది? ప్రసవ వేదనే. ఎందుకంటే 9 నెలల కాలం, సుమారుగా 270 రోజులు చిన్న చింతపిక్కంత స్టార్ట్ అవుతావు నువ్వు. చింతపిక్కంత పరిమాణంలో తల్లి కడుపున పిండం ఎంత ఉంటుందో తెలుసమ్మా? చింతపిక్కంత ఉంటావు ముందు స్టార్టింగ్లో. ఆ చింతపిక్క కాస్త పిండం ఎదుగుతూ ఉంటుంది, బ్లడ్. అది బ్లడ్ ముద్ద, ఒక ముద్దగా ఏర్పడిన ఆ చింతపిక్కంత సైజు ఉన్నటువంటి నువ్వు ఈరోజు ఎంత ఉన్నావు, ఈరోజు ఎంత అయ్యావు. ఆ చింతపిక్కంత పరిమాణం క్రమక్రమంగా పెరుగుతూ పిండము తయారై, అవయవాలు తయారై 6 నెలలకి, 7 నెలలకి, 8 నెలలకి, 9 నెలలకి నువ్వు పెరిగిపోతుంటావు. కేజీ, 2 కేజీలు, 3 కేజీలు, 4 కేజీలు. 2 కేజీలు బరువే పట్టుకోలేము మనం స్టాండర్డ్గా ఉండాలంటే, ఎక్కడో పెడుతుంటాం. కానీ నిన్ను 2 కేజీలు, 3 కేజీలు, 4 కేజీలు 9 నెలలు మోసింది ఆవిడ. ప్రసవ వేదన, పరమగీతములు,
పరమగీతములు 8వ అధ్యాయం ఒక్క మాట చదువుకుందాం. పరమగీతములు 8వ అధ్యాయం, పరమగీతములు 8వ అధ్యాయం 5వ వచనము మధ్య భాగాన్ని చదువుతాను. 5వ వచనము మధ్య భాగం. అచ్చట 8:5 అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను. నిన్ను కనిన తల్లి అచ్చటనే ప్రసవ వేదన పడెను. నిన్ను కనిన తల్లికి ఏముంది అమ్మ? అందరూ వినండి. నిన్ను కనిన తల్లికి ఏముంది? ప్రసవ వేదన. వేదన అంటే బాధ. ప్రసవ వేదన. నువ్వు కనేటప్పుడు చూడాలి ఎంత నొప్పులు పడుతుందో, ఎంత నొప్పులో. సుమారుగా మన దేహం 45 డెసిబెల్స్ వరకే తట్టుకోగలదు. అంటే సైన్స్ ప్రకారం చెప్తున్నాను. సైన్స్ ప్రకారం నా దేహము లేదా మీ దేహాలు సుమారుగా 45 డెసిబెల్స్ వరకే తట్టుకోగలవు. 45. కానీ పురిటి నొప్పులు ఉంటాయి చూసారా, ఆ నొప్పులు ఇచ్చే ముందు తల్లికి అది 57కు పెరుగుతుంది. 57, 45 వరకే నా దేహం తట్టుకోగలదు. అంటే నేను పర్వాలేదు, ఆ నొప్పిని తట్టుకోగలవు. 45 వరకు తట్టుకున్న నీ దేహం ఆ నొప్పులు ప్రసవించే సమయంలో ఆ నొప్పులు 57కి చేరిపోతాయి. 57 డెసిబెల్స్ తట్టుకోలేం. నరకయాతన. ఇంకా కొంతమంది సిజేరియన్ అంటే ఇంకా భయంకరం. ఆ సిజేరియన్స్ చూస్తూ ఉంటాం మనం. ఆ కడుపు కోసి తీస్తుంటే ఎంత వేదన చూడండి. కనిన తర్వాత ఆ బిడ్డను చూసి ఆనందపడుతుందేమో కానీ, నిన్ను చూసి ఆనందపడిందేమో కానీ కోసినందుకు దుఃఖపడదు. తర్వాత ఆ కోసింది ఎప్పటికీ ఎంత పరిణామాలకు దారితీస్తుందో, వెన్నునొప్పులకు దారితీస్తుంది. కనీసం నిలకడగా ఏ పని చేయలేదు నీ తల్లి ఒక రోజున, తర్వాత భవిష్యత్తులో నిన్ను బట్టి సిజేరియన్ చేసుకున్నందుకు. ఎంతమంది తల్లులు ఇక్కడ సిజేరియన్ అయి ఉన్నారో, ఎంతమంది ఉన్నారో ఇక్కడ. బట్ సిజేరియన్ అవ్వకపోయినా అది మరింత బాధాకరం అని చెప్తున్నాను అంతే. కానీ 9 నెలలు మోసిందే, ప్రసవ వేదన పడిందే. నా బాధ ఏంటంటే ఒకటేనండి, పుట్టక ముందు తల్లికి ఏముంది అమ్మ? పుట్టక ముందు ఆ 9 నెలల కాలం ఏముంటుంది? ప్రసవ వేదన ఉంటుంది 9 నెలల కాలం. పుట్టిన తర్వాత కూడా ఏడిపించట్లేదా? అది నేను అడుగుతుంది ఇక్కడ ఉన్నట్టు వాళ్ళందరినీ, ఎవరినైనా నాతో సహా. పుట్టక ముందు 9 నెలలు వేదనే. పాపం భారంతో నడుస్తూ ఉంటుంది, అడుగులు వేయలేక ఇబ్బంది పడుతూ అలసటతో. ఎంత బాధాకరం వేదన, నిన్ను మోసుకుంటూ. అంటే పుట్టక ముందు వేదనే. ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో నాకు తెలిసి చాలామంది పుట్టిన తర్వాత కూడా ఏడిపించే వాళ్ళు లేరా? పుట్టిన తర్వాత సిగ్గుపడాలి మా పిల్లలారా, సిగ్గుపడాలి. ఎందుకు? నీ తల్లి పుట్టక ముందు నీకు వేదన, ఆ తల్లికి వేదన పుట్టించావు, ఓకే, నీకు తెలియదు. పుట్టిన తర్వాత కూడా నీ తల్లి ఆడకూడదు నిన్ను బట్టి. అందుకే పాఠం ఇక్కడ ఎలా చెప్తున్నాను. పుట్టక ముందు పుట్టిన తర్వాత నేను ఎందుకు రాశానంటే, నేను పుట్టిన తర్వాత ఇంకా నువ్వు ఏడిపిస్తావా? ఎందుకురా నీ జన్మ? ఈ జన్మ ఎందుకు? పుట్టక ముందు నిన్ను మోసింది 9 నెలలు, ఏడుస్తూనే మోసింది, బాధపడుతూ. నువ్వు బయటకు వచ్చాక నిన్ను చూసి ఆనందపడుతుంది. పుట్టక ముందు నా తల్లికి వేదన పుట్టించాను, పుట్టిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా వేదన పుట్టిస్తే అసలు ఆ జన్మకు అర్థం ఉందా? నిజంగా అది జన్మేనంటారా? ఏ తల్లికైనా ఎవరైనా అలా పుట్టించేవాళ్ళు ఆలోచించండి. అది జన్మ కాదు. ప్రసవ వేదన ఎంత భయంకరమో యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 21 కూడా చూడండి. ఆ తల్లికి మాత్రం ఏం మిగులుతుందో చెప్తాడు ఇక్కడ యోహాను గారు. అంటారు, యేసుప్రభు మాట్లాడుతుంటాడు యోహాను సువార్తలో. యేసుప్రభు అంటారు, తల్లికి ఆనందమే అనట, తల్లికి సంతోషం అట. 16:21 యోహాను సువార్త. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. ప్రసవించినప్పుడు ఏమొస్తుందమ్మా? వేదన వస్తుంది, ఆ నొప్పులు వస్తాయి తర్వాత. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. ఏం తల్లివమ్మ నువ్వు! తల్లులందరికీ నిజంగా నమస్కారం, తల్లులకి. ఎందుకు అంటే పుట్టిన తర్వాత ఆ వేదన నువ్వు జ్ఞాపకం చేసుకోదట, మర్చిపోద్ది. అబ్బా నా కొడుకు పుట్టాడు, నా కూతురు పుట్టింది అన్న ఆనందమే తప్ప, అమ్మ నిన్ను కోసేశారమ్మా, పర్వాలేదండి, పర్వాలేదు, రక్తం పోయింది చాలా, నువ్వు చాలా బలహీనపడ్డావు, అయినా పర్వాలేదు, నా కొడుకు నా కూతురు వాళ్ళని చూస్తుంటేనే నాకు కోసేసారి ఇన్ని కుట్లు పడ్డాయని కూడా మర్చిపోయావు తల్లి, నువ్వు మర్చిపోద్దు తల్లి. అది తల్లి యొక్క పాత్ర. అలాంటి తల్లి నిజంగా ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు. నాకు తెలిసి ప్రతి తల్లి కూడా బిడ్డల పట్ల అటువంటి భావనే కలిగి ఉంటారు. బిడ్డ పుట్టగానే చూసే ఆనందం తప్ప నీకు కోసేశారు,
ప్రసవ వేదన పడ్డావు, ఇన్ని నొప్పులు వచ్చాయి అన్న విషయమే మర్చిపోతారు. కానీ పుట్టకముందు ఏ పిల్లలైతే మీరు పుట్టకముందు వేదనే పడింది నా తల్లి, మీ తల్లులు, మరి పుట్టిన తర్వాత కూడా మీరు ఏడిపిస్తే ఆలోచించండి ఒకసారి. అసలు అది క్రైస్తవ జన్మ, మానవ జన్మే కాదు ముందు, అసలు మనం క్రైస్తవులమే కాదు తర్వాత. ఎందుకంటే ముందు క్రైస్తవం మనకు తెలియదు, ముందు మానవ జన్మ కాదు అన్నాను. ఎందుకంటే ఆ తల్లికి మరలా పుట్టిస్తావు ఆ వేదన ఎదిగిన తర్వాత. ఎంతమంది ఎదిగిన యవ్వనస్తులు ఎంతమంది ఏడిపించట్లేదు చెప్పండి. ఆ తల్లి మాట చెప్తే వినరు, నీకేం తెలుసు అంటాడు, నీ మాట విన్నంటాడు. వీలైతే తిరగబడుతుంటారు. ఆ తల్లి తిరగబడుతుంటేనే సగం చచ్చిపోయింది, ఆవిడ చచ్చిపోయింది. అప్పుడు వేదనే, పుట్టిన తర్వాత కూడా వేదనే. దయచేసి యవనస్తులకు చెప్తున్నాను, దయచేసి తల్లికి తండ్రికి దుఃఖం పుట్టించద్దు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రసవ వేదన పుట్టక ముందు జరిగిందా, అప్పుడు వేదన వచ్చింది మీ తల్లికి. మరి పుట్టిన తర్వాత కూడా వేదన అంటే ఇంక నువ్వెందుకు పుట్టి, నీ పుట్టికి అర్థమే ఉంది చెప్పండి? ఉండకూడదు. 2, స్తన్యపానము. స్తన్యపానము 22వ కీర్తన. స్తన్యపానము అంటే పాలు తాగుతాడు లేదా పాలు తాగుతుంది ఆమె. చిన్న శిశువుగా పుట్టిన వాళ్ళు ఏమిస్తారమ్మా పుట్టిన వెంటనే? ఆ కొన్ని రోజుల వ్యవధిలో కొన్ని రోజుల వరకు పిల్లలు తాగేది పాలే తాగుతారు. 99% కాదు, 100% తల్లిపాలే. తల్లిపాలే స్తన్యపానం. 22వ కీర్తన 9వ వచనం. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 9వ వచనంలో, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము, ఆ మాట వాడారు, స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది. నా తల్లి నాకేమిచ్చింది? పాలు. మీ తల్లులు మీకు పాలిచ్చే పెంచుతారు ఖచ్చితంగా. ప్రతి తల్లి పాలిచ్చే పెంచింది. అలాంటి తల్లి దగ్గర పాలిచ్చి పెరిగినటువంటి నువ్వు ఆకలేస్తే, చూడండి కొంతమంది, చాలామంది చూశాను, ఆవిడేమో అన్నం తింటుంటుంది. ఈ మధ్య కాలంలో చూసిన సంఘటన, అప్పుడే పుట్టిన పిల్ల వాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు అన్నం తింటుంది పాపం, అప్పుడే అన్నం పెట్టుకుంది ఆవిడ. కానీ పిల్ల ఏడుస్తుంటే చేతులు కడిగేసుకుని వెళ్ళిపోయింది. నీ ఆకలి నా ఆకలి తర్వాత, ముందు నా బిడ్డ ఆకలి తీరుస్తాను. అది తల్లి. అదేమో నువ్వు ఆకలిగా ఉంది కదా నీకు, అయినా పర్వాలేదు, తిన్నప్పుడు ఏడుస్తుంటారు పిల్లలు ఎక్కువ శాతం. ఆవిడ ముద్ద నోట్లో పెట్టుకున్నప్పుడు ఏడుస్తుంటారు, చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఆవిడ ఆకలి చంపుకుంది, ఆ సమయానికి బిడ్డ ఆకలి తీర్చడానికి వెళ్ళిపోతుంది. పాలు పెట్టి నా బిడ్డ ఆకలి తీర్చి సంతోష పెట్టాలి నా బిడ్డని. అది తల్లి. ఈరోజు మనం తల్లిని, మా తల్లి చేసినటువంటి త్యాగాన్ని ఈరోజు గుర్తుండదు. ఎందుకంటే అది ఎప్పుడో చిన్నప్పుడు జరిగిపోయింది కదా మీ అందరికీ. అందుకే తల్లి పెద్ద మనకు గుర్తుండదు అంతగా. తల్లి పట్ల అటువంటి ఆలోచన భావం కలిగి ఉండం మనం. నిజంగా ఆకలిస్తే అడగకపోయినా నీ ఆకలి తీర్చిందే నీ తల్లి, నీ అక్కరలు నీ అవసరతలు తీర్చిందే. మరి ముఖ్యంగా తన రక్తాన్ని పాలవలే. రక్తం ఎలా మారుతాయి బయటికి? పాలు. రక్తమే పాలు, అంతేగాని లోపల పాల ఫ్యాక్టరీ లేదు తల్లికి. పాలు ఫ్యాక్టరీ లేదు అమ్మకి. ఏ తల్లికి ఏ పాల ఫ్యాక్టరీ లేదు. ఇప్పుడు పాల ఫ్యాక్టరీలు ఉంటాయి, వాళ్ళు పాలు తయారు చేసే కేంద్రాలు. కానీ బిడ్డకు పెట్టినప్పుడు లోపల పాలు ఎలా తయారవుతున్నాయి? తన రక్తమే పాలుగా పెడుతుందంటే, పాలుగా మార్చి దేవుడు మార్చిన విధానంలో ఆ పాలు పిల్లలకి పెడుతుందంటే, అమ్మ పాలు తాగావా, నువ్వు అమ్మ రక్తం తాగావా? ఆలోచించండి. నిజంగా చెప్తాను, నేనైతే ఎలా ఆలోచిస్తానంటే, మా అమ్మ రక్తానే తాగాను నేను, కానీ నాకు కృతజ్ఞత లేదు. రక్తమే తాగాను, ఎందుకంటే ఆ రక్తమే పాలులా మార్చింది. నా కోసం తన బలహీనపడింది, నా కోసం నీరసించింది. అంత చేసిన తల్లికి కనీసం అన్నం పెట్టకపోతే నేను ఒక కొడుకునేనా? కనీసం అంత చేసిన తల్లికి తన బాధ్యత లేకపోతే నేను ఒక కొడుకునేనా, నేను ఒక కూతురునేనా? ఒకానొక స్థాయిలో ఉంటారు, కానీ తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేకుండా ఉంటాం మనం. దేవుడికి ఎట్టి పరిస్థితుల్లో అది నచ్చదమ్మా. అది ఎట్టి పరిస్థితుల్లో దేవుడికి నచ్చదు. ఇంకొక విషయం చెప్పమంటారా, వాళ్ళు పరలోకం వెళ్ళరు. రాసి పెట్టుకోండి ఈరోజు. తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేనివాడు పరలోకానికి వెళ్ళే అర్హత లేనివాడు. వెళ్ళరు. నువ్వెంత గొప్ప ఘనకార్యాలు చేసినా, సంఘాలు కట్టించేసినా, సంఘాల కోసం డబ్బులు ఇచ్చేసినా, దాన ధర్మాలు చేసినా, అనేక మందికి ఏమంటారు అన్న భోజనాలు పెట్టేసినా నువ్వు పరలోకం చేరుకోవు. ఎందుకంటే నిన్ను కనిన తల్లి, నిన్ను కనిన తండ్రి ఏమయ్యారో నీకు బాధ్యత లేనప్పుడు, వాళ్ళ అవసరతల పట్ల నీకు ఆలోచన లేనప్పుడు పరలోకం గురించి నువ్వు ఆలోచించకూడదు. రక్తాన్ని పాలవాలి. ఈ మాట చదువుతున్నప్పుడల్లా కూడా గుండెలో వేదన వస్తుంది. నాకే కాదు, మీ అందరికీ రావాలి. రక్తాన్ని పాలవలే పడుతుంది. రక్తం పాల్లో మారుతున్నాయి. వాడు తాగి 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 పడుకుని పోతే ఆనందం అప్పుడే ఓ ముద్ద పెట్టుకుంటుంది వెళ్ళి. కానీ తన ఆకలి చంపుకొని చేసిందే ఆ తల్లి త్యాగాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు మన జీవితంలో. ప్రసవ వేదన నేను మర్చిపోకూడదు. నా కోసం తన రక్తాన్ని పాలుగా మార్చి పెట్టిందే ప్రతి తల్లి కూడా అలాగే చేస్తారు ఇక్కడ. అలాంటి త్యాగాన్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు. నెంబర్ 3,
ఆదరిస్తుంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం, యెషయా గ్రంథం 66వ అధ్యాయం చివరి అధ్యాయం అదే 13వ వచనం చదువుదాం. చూడండి దేవుడు ఎలా పోల్చుకున్నాడో మీకు తెలుస్తుంది. ఇప్పుడు యెషయా గ్రంథం 66:13 చూడండి. యెషయా 66:13 ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. నేను అంటే ఎవరు? దేవుడు. అంటే దేవుడు ఎలా పోల్చుకున్నాడు తనను? అందుకే దేవుడు తర్వాత అంత ప్రాముఖ్యమైన పాత్ర ఎవరికి ఇచ్చారు? తల్లి. ఎందుకంటే ఒక తల్లి ఎలాగైతే తన బిడ్డల్ని ఆదరిస్తుందో, ఎలాగైతే తన బిడ్డలకు ఓదార్పునిస్తుందో, అలాగే నేను మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు దేవుడు? ఆదరిస్తానన్నాడు. అంటే తల్లి ఆదరిస్తుంది, తల్లి ఓదార్పునిస్తుంది. నిజంగా తండ్రి తరపున నీ పక్షంగా మాట్లాడేది ఎవరమ్మా? ఎక్కువ శాతం బిడ్డలు తండ్రితో మాట్లాడలేరు నేరుగా. ఎందుకంటే తండ్రి అంటే ఏముంటుంది? తండ్రి అంటే భయం. ఏం చెప్తే ఏం చేస్తాడో, కొడతాడో, తిడతాడో అన్న భయం. తండ్రి దగ్గర మాట్లాడలేరు ఎక్కువ శాతం పిల్లలు. ఈ రోజంటే పెద్ద భయం ఉండదులేండి. ఎందుకంటే తల్లి అన్న తండ్రి అన్న పెద్ద విలువలు లేవు ఈ రోజున. ఒకప్పుడు నేను చదువుకున్నప్పుడు నాకు తెలిసింది బాగా. నాన్నతో మాట్లాడడం అంటే నాకు చాలా భయం. నాన్న కూడా చెప్పడం అంటే భయం. నాన్నతో ఎప్పుడు నేరుగా నేను మాట్లాడలేదు. నాకు అభిప్రాయం చెప్తున్నాను. నాన్న అంటే అంత భయం. ఈరోజు ఉందంటారమ్మా, మీరు ఆలోచించండి, బయట చెప్పొద్దులేండి. నాన్న అంటే భయం ఉందంటారా? ఆయనతో ధైర్యంగా ముందుకెళ్ళి మాట్లాడలేని పరిస్థితి. అమ్మతోనే ఇలా అమ్మతో రికమెండేషన్ నాన్నకి. అమ్మ ఏమో చెప్తుంది, నాన్న ఏమో ఇస్తారు, అమ్మ నాకు ఇస్తుంది. అది అప్పుడున్నటువంటి నిజంగా ఆ పరిస్థితి బట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి జీవిత విధానాన్ని, విలువలు నేర్పారు. ధైర్యంగా తండ్రితో మాట్లాడలేకపోయినా తల్లి నిజంగా తండ్రితో నీ పక్షంగా మాట్లాడేది ఎవరు? ఎక్కువ శాతం తల్లితోనే మాట్లాడి తల్లితో పంపిస్తుంటారు సూచనలు తండ్రికి. అలాంటి గొప్ప తల్లి ఎంతగా ఆదరించిందమ్మా మన జీవితాల్లో. ప్రతి ఒక్క తల్లి కూడా అంతగా దేవుడు తనను పోల్చుకుంటూ ఒక తల్లి ఒక బిడ్డ జీవితంలో ఎంతగా ఆదరించిందో, ఎంతగా ఆ బిడ్డలను పోషించిందో, ఎంతగా ఆ బిడ్డలను సంరక్షించిందో, ఎంతగా ఆ బిడ్డలకు ఓదార్పునిస్తుందో అన్ని విషయాల్లో తల్లి. నెంబర్ 4 సంరక్షణ లేదంటే భద్రత. ఇక్కడ కోడి కూడా అమ్మ ఆడదే కదమ్మా, గుడ్లు పెడుతుందా, పిల్లలు పెడుతుందా? కోడి కూడా గుడ్లు పెడుతుంది, కోడి పిల్లలను చేస్తుంది. అయితే కోడి దగ్గరికి పిల్లలు పెట్టిన తర్వాత మీరు ఎప్పుడైనా వెళ్ళారా? ఆ పిల్లల దగ్గరికి మీరు వెళ్ళండి, ఇలా అంటుంది, ఇది ఓపెన్ చేస్తుంది, రెక్కలు ఓపెన్ అయిపోతాయి. నువ్వు కానీ ఇంకొక అడుగు ముందుకేస్తే నీకు కూడా అవుతుంది, నీకు కూడా కరవడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే చూడండి, అంత చిన్నది మన మీదకి ఎగురుతుంది ఏంటో అనిపిస్తుంది. అది చిన్నదైనా తన పిల్లల దగ్గరికి నీకు రానవదు. తన ప్రాణం పెట్టైనా పిల్లల్ని కాపాడేస్తుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం. యేసు ప్రభు ఎంత అద్భుతమైన కంపారిజన్ చేస్తారో, పోలుస్తాడో ఆయన. మత్తయి సువార్త అక్కడ కూడా తల్లితోనే పోల్చాడు ప్రభు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37 చూడండి. యెరూషలేమా ప్రవక్తలను చంపుచును నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకొనును అలాగే నేనును అన్నాడు. చూసారా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకి ఎలాగైతే చేర్చుకుంటుందో, గద్ద వస్తే ఏం చేస్తుందమ్మా? గద్ద ఆల్రెడీ చూస్తుంది పైన. ఎప్పుడైతే వచ్చిందో అన్ని ఇలా అనగానే పిల్లలన్నీ వచ్చేస్తుంటాయి లోపలికి. ఆ పిల్లల్ని దాచేస్తుంటుంది వాటికి కనబడకుండా. ఎంత భద్రత అండి! చూడండి ఎంత జ్ఞానం. కోడి తన పిల్లల పట్ల సంరక్షించాలి, నా పిల్లల్ని కాపాడుకోవాలి, నా పిల్లలకు భద్రతనివ్వాలి అని ఆ కోడి తన పిల్లలను రెక్కలతో కప్పినట్టుగా ఈరోజు ప్రతి తల్లి తన పిల్లల్ని అలాగే కాపాడుంటారు. ఖచ్చితంగా నడిపించే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా పిల్లలకి ఏమైనా అయితే తట్టుకోలేరు. తల్లికి ఏమైనా బాధపడిన వాళ్ళు ఈరోజు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ బిడ్డలకు బాధపడితే ఆ తల్లి కన్నీరు కానీ మనం చూస్తుంటాం. ఈరోజు మీ తల్లికి అలా అయిందా, మీ తండ్రికి అలా అయిందంటే పెద్ద బాధే ఉందండి. పెద్ద బాధపడే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. లేరని నేను అన్ను. తల్లికి పడి ఆ బాధ వచ్చినప్పుడు, తండ్రికి బాధ వచ్చినప్పుడు బాధపడే పిల్లలు తక్కువ మంది ఉంటారు. కానీ పిల్లోడు ఏడుస్తున్నాడంటే, ఆ పిల్లోడికి కష్టం వచ్చిందంటే ఆ తల్లి పడే వేదన అంత ఎక్కువగా ఉంటుంది. నిజంగా ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో ఆ తల్లి పాత్ర. ఒక్కొక్కటిగా ఎంతగా నీ పట్ల తన కాపుదల భద్రతను ఆ తల్లి తన ప్రేమను వ్యక్తపరుస్తుంటుంది. నువ్వు చూపించకపోయినా తల్లి ప్రేమ ఎప్పటికీ మారదు. బిడ్డలకి ఈరోజు ఉండదు, కానీ ఆ బిడ్డల పట్ల తల్లి మాత్రం ప్రేమ మాత్రం మారదు. నాకు ఒక ఫ్యామిలీ తెలుసు, మీకు చెప్తాను.
ఆ ఫ్యామిలీ గురించి. అగనంపూడి ప్రాంతంలో మేము అద్దెకుంటున్నప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళు మాకు అద్దెకిచ్చారు. ఆ ఫ్యామిలీలో ఆ తల్లిని ఆ కోడలు చూడదు, కొడుకు చూడడు. కొడుకు చూడ్డు. ఎందుకంటే మా పక్కిల్లే గనుక తల్లి ఎక్కడుందంటే తల్లి ఎదురుగా దూరంగా ఒక చిన్న ఎదురుగానే కట్టారు ఆ తల్లికి. ఆ తల్లే వంట చేసుకుంటుంది, తల్లే అన్నీ చేసుకుంటుంటుంది. కొడుకైనా సరే నేను అబ్జర్వ్ చేస్తుంటాను. అప్పుడు దేవుణ్ణి నమ్ముకోలేదులేండి, దేవుణ్ణి నమ్ముకోలే. సుమారు ఒక 12 ఏళ్ల క్రితం ఆ తల్లి అక్కడ ఒకసారి వెళ్ళాను చూడడానికి. మా అమ్మగారేనండి అని చెప్పాడు. వెళ్ళి మాట్లాడుతుంటే, అమ్మ ఏంటమ్మా మీ అబ్బాయి చూడడం నిన్ను అంటే ఒప్పుకోవట్లేదు. నీకు ఎవరు చెప్పారు బాబు మా అబ్బాయి చూడడని అంటుంది ఆవిడ. అదేంటమ్మా రోజు నువ్వే అన్నీనా అంటే, అవునులేండి కోడళ్ళు వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయంటుంది. అంతేగాని నా కొడుకు నన్ను చూడట్లేదని ఒప్పుకోవట్లేదు. మీరు ఆలోచించండి, ఆ తల్లి ప్రేమ చూడండి. ఇంకొకరైతే నాకేం చూశాడు ఏంటి చూడలేదని వాస్తవానికి చెప్పేస్తారు. కానీ చూడకపోయినా, బాధ్యత లేకపోయినా, కనీసం దండం పెట్టట్లేదు. నువ్వు వండుకుంటున్నావమ్మా, మీ కోడలు బాగానే తింటున్నారు ఇక్కడ, ఎప్పుడు నీ దగ్గర నుంచి ఎక్కడి నుంచి వెళ్ళలేదు. నీ పాత్రలు నువ్వే కడుక్కుంటున్నావు, నీవే అన్నీ చేసుకుంటున్నావు. కానీ కొడుకు చూడట్లేదంటే ఒప్పుకోదు. అంటే అది ఆ ప్రేమ చూడండి. ఈరోజు నేరుగా చాలామంది చెప్తారు, చూసినా చెప్తారు, చూడకపోయినా చెప్తారు. వాస్తవాన్ని చెప్పేస్తాం, తప్పేమీ లేదు. కానీ ఆ తల్లి చూడండి గుండెల్లో దాచుకుంది. ఎందుకంటే తన కొడుకు పరువు పోకూడదు. నా కొడుకుని ఎవరు తక్కువ చేసుకుని మాట్లాడకూడదు. ఆ తల్లికి అది ఇష్టం లేదు. ఆ ప్రేమ చూడండి. అది ఎప్పుడో దేవుళ్ళు నమ్ముకోలేని ముందు అప్పుడు చూసిన సంఘటన నా జీవితంలో జరిగింది. చూసిన సంఘటన మీకు తెలియజేశాను. వాస్తవం అది. అంటే తల్లి అలా ఉంటుంది అనమాట. తల్లి ప్రేమ అలా ఉంటుంది. కాబట్టి ప్రసవ వేదన పడింది, తన రక్తాన్ని పాలుగా మార్చిచ్చింది, నిన్ను అన్ని విషయాల్లో ఆదరించేది, నీకు ఓదార్చేది, ఎల్లప్పుడూ నీ దగ్గరగా ఉండి నేనున్నాను అని ధైర్యపరిచేది, నీకుంటూ తన భద్రత, తన సంరక్షించి పోషించి ఈరోజు ఈ స్థాయిలో ఉంచడానికి కారణమైన ఒక తల్లి పాత్రను ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా కృతజ్ఞత అనేది ఎలా ఉండాలి? కృతజ్ఞత అనేది ఉండాలా ఉండద్దా? అమ్మ చెప్పాలి. ఇప్పుడు తల్లి పాత్ర ఏందో చూపించాను మీకు, తల్లి ఎలాంటిదో చెప్పాను, తల్లి పాత్ర ఏంటో విన్నాము. అలాంటి తల్లి పాత్రకు నిజమైన కృతజ్ఞత ఎప్పుడు కలుగుతుందంటే, నిజమైన కృతజ్ఞత యవనస్తులు అందరూ వినాలి, ఎవరు మాట్లాడకండి ప్లీజ్. తల్లి పాత్రకు కృతజ్ఞత ఎలా చూపించాలి పిల్లలు అంటే, ఎలా చూపించాలి? నెంబర్ 1 ఒక్కొక్కటిగా చదువుదాం. సన్మానించుడి, నిర్గమకాండం 20వ అధ్యాయం. మనందరికీ తెలిసిన ఆజ్ఞ అయినప్పటికీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమ 20వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీకు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని అమ్మ ఏం చేయాలి? సన్మానించుము అన్నారు. రైట్. ఎఫెసీ పత్రిక 6:1 కూడా ఇదే మాట్లాడతారు పౌలు గారు. ఎఫెసీ 6:1 పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది సన్మానం. అమ్మ తల్లిదండ్రులకు విధేయులై ఉండుట ఏంటి? తల్లిదండ్రులకు మనం ఏం చేసినట్టు? అంతే, సన్మానించినట్లు. సాలువ వేసి కప్పినట్లు కాదు. మీరు సాలువ వేసినా వేయకపోయినా ఒక తండ్రికి ఒక తల్లికి సన్మానించడం అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు చెప్పిన మాటకి విధేయత చూపించడం, వాళ్ళు చెప్పిన మాటకి తల వంచుకోవడం. ఇది సన్మానం. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో ఎవరైతే తల్లిదండ్రులను బాగా చూస్తారో అమ్మ దీర్ఘాయుష్ గ్యారంటీ దీర్ఘాయుష్. అందులో నేను బాగా నమ్ముతాను, బాగా చెప్పగలను. తల్లిదండ్రులు భూమి మీద చూసిన వాడు దీర్ఘాయుష్ అంటే 100 అనుకోగలరు, మళ్ళా 70 గ్యారంటీ. ఎందుకంటే గ్రంథం కూడా చెప్పింది ఏంటమ్మా? గ్రంథం చెప్పింది అధిక బలం ఉంటే 80, 70 గ్యారంటీ. 70 కన్నా నీ తల్లిదండ్రులు సన్మానించి చూడు, 70 గ్యారంటీ నీకు. తర్వాత ఎంత ఉందో నాకు తెలియదు. 70 అయితే గ్యారంటీ. అంటే బైబిల్ గ్రంథం ప్రకారం దీర్ఘాయుష్ అంటే మీరు 100 అనుకోకండి. దేవుడే చెప్పాడు ఆల్రెడీ 70. ఒకవేళ నీకు ఇంకా బలం ఉంటే 80 అని చెప్పాడు. అయితే 70 సంవత్సరాల భూమి మీద నీకు గ్యారంటీ. ఈరోజు ఎంతమంది అమ్మ పిల్లలు రాలిపోతున్న వాళ్ళు చూడట్లేదు మనం? యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఎంతమంది? అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళు ఎంతమంది? ఎందుకు? దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటి? నా తల్లిని తండ్రిని ఏం చేయాలి? నువ్వు సన్మానించు, నీకే లాభం. నువ్వు భూమి మీద ఎక్కువ కాలం బ్రతుకుతావు. భూమి మీద ఎక్కువ కాలం నువ్వు ఆయుష్కాలం దేవుడు ఇస్తాడు. అందుకే సన్మానించుడి, గౌరవించు, లోబడు,
వాళ్ళు చెప్పింది చెయ్యు. సొలొమోన్ రాజు ఉన్నాడు, మీ అందరికీ గుర్తుందమ్మా? సొలొమోన్ గారు. సొలొమోన్ గారు తల్లి పేరు బత్షెబ. సొలొమోన్ తల్లి పేరేటమ్మా? బత్షెబ. బత్షెబకు పుట్టినవాడే సొలొమోను. ఆ తల్లి వస్తుంటే సొలొమోన్ లేస్తాడు ఇక్కడి నుంచి. తల్లి వస్తుంటే సొలొమోన్ లేచి నిలబడి, అమ్మా కూర్చోమని నమస్కారం చేసి 2 చేతులతో ముందు తల్లిని కూర్చోబెట్టి తను కూర్చుంటాడు. సొలొమోన్ రాజు. మొదటి రాజుల గ్రంథం ఒక మాట చూడండి. మొదటి రాజుల గ్రంథం, సొలొమోన్ తల్లి పేరు బత్షెబ. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19-20 చూడండి. మొదటి రాజులు 2వ అధ్యాయం 19. బత్షెబ రాజైన సొలొమోను వద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి, అమ్మ లేచాడో కూర్చున్నాడా అంటే అంత గౌరవం అనమాట. అమ్మ వచ్చిందంటే లేచి నిలబడ్డాడు. రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఆమె అతని కుడిపార్శ్వమున కూర్చుండెను. 20. ఒక చిన్న మనవి చేయగోరుచున్నాను, నా మాట త్రోసివేయకమని ఆమె చెప్పగా రాజు, నా తల్లి చెప్పుము, నీ మాట త్రోసేనమ్మా. తల్లి నీ మాట త్రోసేను. మనం ఈరోజున్న పిల్లలు అమ్మ చెప్తుందే, అమ్మ చెప్పిన మాట తోసేసే వాళ్ళు ఉంటారు. కానీ సొలొమోను సైతం ఎందుకు అంత గొప్ప జ్ఞానం దేవుడిచ్చాడు ఆయనకి అంటే, సొలొమోను తల్లి మాట వినేవాడు, సొలొమోను తల్లిని గౌరవించేవాడు, సొలొమోను తల్లి వస్తుంటే నమస్కారం చేసేవాడు. అంటే తల్లి పట్ల అటువంటి గౌరవభావం కలిగిన వాడు, తల్లి పట్ల అటువంటి బాధ్యత కలిగిన వాడు. తల్లి నిజంగా నాకు ఎంతో చేసింది కదమ్మా. ఈరోజు మనకు కూడా ఎంతో చేసింది మన తల్లులు. అలాంటి తల్లి పట్ల నువ్వు ఎలా ఉన్నావు? సొలొమోను అంటున్నాడు, దగ్గరికి వచ్చిన తల్లి, బాబు ఒక మాట చెప్తాను చేస్తావా? నువ్వేంటమ్మా చేస్తావా అని అడుగుతావు? చెయ్యనాలి. నన్ను అడుగుతావుటమ్మా చేస్తావా అని అడుగుతున్నావు? ఖచ్చితంగా చేస్తాను, ఏంటో చెప్పు. ఈరోజు ఆ పిల్లలు ఉన్నారమ్మా? అలాంటి పిల్లలు ఉన్నారా? నేను చెప్పిందే చేయాలంటున్నా ఆడు పెడుతున్నాడు మనకి. మన కడుపును పుట్టినోడు మనకి ఏమో చూడండి, మన కడుపును పుట్టినోడు మనకే ఆహా వేలు ఇరిపియాలరా నిన్ను కని తప్పు చేశారు అలాంటి వాళ్ళు. ఆడేమో మనకు మనకి ఏమంటారు, మన మీద మాట్లాడుతుంటాడు, మన మీద ఎగురుతుంటాడు. నీ కడుపును పుట్టోడే. బత్షెబ దగ్గర సొలొమోను అలా ప్రవర్తించలేదు. అందుకే సొలొమోనుకు దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు. ఈరోజు అనేక మంది పిల్లలకి ఎందుకు జ్ఞానం లేదంటే, తల్లిదండ్రులను గౌరవించేవాడు రానివాడికి జ్ఞానం ఇవ్వడు దేవుడు. తల్లిదండ్రులను ఎవరైతే గౌరవించారో వారికి దేవుడు జ్ఞానం ఇవ్వడు. ఆడికెందుకు జ్ఞానం? తల్లినే తండ్రినే గౌరవించలేనివాడికి జ్ఞానం ఎందుకండి? సొలొమోను అంతటి జ్ఞానవంతుడు కావడానికి కారణం ఒకే ఒకటి, తల్లి పట్ల అంత బాధ్యత, తల్లి పట్ల చూడండి అంత గౌరవం కలిగిన వాడు. నిజంగా అమ్మ ఇక్కడ ఉన్న పిల్లలు తల్లిదండ్రులు లేదా తల్లి ఏం చెప్పినా ఎప్పుడు కాదనకండి, త్రోసేయద్దు. నీకు తెలియదు అని అనకండి. వాళ్ళ ఎప్పుడు కూడా పెద్దవాళ్ళ దగ్గర ఏముంటుందంటే అనుభవం ఉంటుంది. అనుభవం, ఆ అనుభవం మనకు రావాలి. అనుభవం నాకు అంత లేదు, మా అమ్మకున్నంత అనుభవం నాకు ఉండదు. ఒకవేళ వాక్యం తెలిసి ఉండొచ్చు, కానీ అనుభవంలో వాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు. ఆ అనుభవాన్ని ఎప్పుడు తీసుకోవాలి. అందుకే తల్లిదండ్రుల్ని సన్మానించండి అనే మాటకు అర్థం ఏంటంటే, నువ్వు విధేయత చూపిస్తే, అమ్మ పిల్లలందరూ విధేయత చూపిస్తున్నారా? మీకే తెలుసు. మీ పిల్లలు మీకు విధేయత చూపిస్తే పిల్లలారా అది మీరు సన్మానించడం. ఈ తల్లి పాత్ర నువ్వు నిజంగా సన్మానిస్తే తల్లి పాత్ర నీకు అర్థమైందని నాకు అర్థమవుతుంది. ఈ తల్లి పాత్ర విన్న తర్వాత కూడా నువ్వు తల్లిని సన్మానించకపోతే అసలు నీ తల్లి నీ జీవితంలో నువ్వు గుర్తించట్లేదని అర్థం. నీ తల్లి విలువ నీకు తెలియదని అర్థం. 2, ఉపదేశమును త్రోసివేయద్దు. ఇప్పుడు సొలొమోను ఏం త్రోసివేయలేదు అన్నాడు అక్కడ? తల్లి మాటను త్రోసివేయలేదు. చూడండి సామెతల గ్రంథం 1:8. సామెతల గ్రంథం 1:8 ఇలా రాయబడి ఉంది, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము అని చెప్పి 2వ లైన్ చూడండి, అండర్లైన్ చేసుకుందాం. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. తల్లి బోధ ఏం చేయకూడదు? పిల్లలు నీకు తెలియదమ్మా అనకూడదు, నీకు అనవసరం అమ్మా అనకూడదు, నువ్వు నాకు చెప్పనక్కర్లేదమ్మా అనకూడదు. ఆ తల్లి చెప్పే బోధ ఎప్పుడూ తోసేయద్దు. 6:20 సామెతలు 6:20. 6:20లో 2వ లైన్ చదువుతాను తల్లి గురించి కనుక. 6:20లో 2వ లైన్ చూడండి, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. ఇది రెండోసారి. నీ తల్లి ఉపదేశమును త్రోసేయద్దు. ఇక్కడ మీ పిల్లలు, మీ అంతరాత్మలకు తెలుసు, యవనస్తులారా, ఎంతమంది పిల్లలు ఇక్కడ మీ తల్లి చెప్పే మాట తోసేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? మీకు అర్థమైపోద్దులేండి నేను చెప్తున్నప్పుడే. ఎంతమంది ఆ తల్లి మాట తోసేసి చేసేవాళ్ళు ఉన్నారు చెప్పండి ఈ రోజున? ఈ మాటలు వింటుండగా తల్లి పాత్ర ఒకసారి జ్ఞాపకం చేసుకోండి.
ఆ తల్లి నీ జీవితంలో ఏం చేసిందో జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఎంతమంది విన్నా బుద్ధి రాదండి చాలామందికి. ఏముందలే క్యాజువల్‌గా అనుకుంటున్నారు. రేపు నువ్వు తల్లి అయితే నీకు తెలుస్తది ఆ బాధ. ఈరోజు వాళ్ళ పిల్లలు గనక వాళ్ళకి తెలియదు ఎంత చెప్పినా. ఆ రోజు తల్లి అవుతారు కదా! ఒక రోజున ఏ చెల్లైనా, ఏ అక్కయినా ఇక్కడ ఒక రోజున తల్లి అవుతది. ఆ తల్లి అయినప్పుడు అమ్మ బాబోయ్! మా అమ్మ ఎంత పడిందిరా అప్పుడు నీకు అర్థమవుతది. కానీ అది ఇప్పుడే అర్థం చేసుకుంటే ఆ తల్లి నిజంగా నీ కళ్ళెదురుగా ఉన్నప్పుడు విలువ తెలుస్తది అంటున్నాను నేను. ఒకరోజు నా తల్లి ఉండదు నీకు. ఒకరోజు నా తల్లి ఉండదు. అప్పుడు బాధపడతావు. అరె! నా తల్లి ఉన్నా బాగున్ను. ఆ తల్లి అప్పుడు నువ్వు తల్లి అవుతావు కదా! అప్పుడు నీ తల్లి విలువ నీకు అర్థమవుతది. అది ముందే చెప్తున్నాను. ఎందుకంటే నా తల్లున్నా బాగుండు ఏదైనా చేద్దాం అనిపిస్తది. కానీ మీ అమ్మ నీకుండదు ఒక రోజున. మీ అమ్మ నీకుండదు. మీ నాన్న నీకుండడు. బతుకున్నప్పుడే. బతుకున్నప్పుడేమో గాలికి వదిలేసి తిరుగుతుంటాడు. చనిపోయినప్పుడేమో ఆ ఫోటో ఎట్టేసి ఫోటోలెడేస్తారు. బతుకున్నప్పుడు గాలికి వదిలి తిరుగుతుంటారు. ఎందుకు నాకొకటే అర్థమవుతది ఎప్పుడు. బతుకున్నప్పుడు విలువ గుర్తించరు. చనిపోయినప్పుడు ఆ తండ్రి బాధ, తండ్రి లేని బాధ నాకు తెలుసు. చాలామందికి తెలిసుంటది. ఆ తల్లి కూడా లేకపోతే కళ్ళెదురుగా ఉన్నప్పుడు కనీసం సంతోషంగా చూసుకునే ఆలోచన మనకుండాలి. అందుకే అంటున్నాను. ఉపదేశాన్ని ఎప్పుడు త్రోసేయొద్దు. తిమోతి ఉన్నాడు. తిమోతి బాల్యము నుండి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. బాల్యము నుండి తిమోతి లేఖనాలు ఎరిగినవాడు. అందుకే ఎప్పుడు కూడా తల్లి యునికే చెప్తున్న మాట ఎప్పుడు తిరగబడలేదు. ఎప్పుడు తన తల్లి మీద తిమోతి తిరగబడలే. తిమోతి కనుక తిరగబడితే ఈరోజు తిమోతి పేరు పుస్తకంలో రాయబడదు. మా అమ్మ చెప్తున్న ప్రతీదీ కూడా ఆలోచించాడు. పౌలు తర్వాత అంత గొప్ప పౌలు గారి తర్వాత అంత గొప్పగా సుమారుగా పౌలుతో సమానంగా మారిపోయాడు ఎవరు? తిమోతి లాంటివాడు. అంత గొప్ప సువార్తికుడు అయ్యాడు. అంత గొప్ప సువార్తికుడు ఎందుకు అయ్యాడంటే ఆ తల్లి చెప్పే బోధ. ఇప్పుడు తిమోతికి ఎవరు నేర్పించారు చెప్పండి? చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పించారు? తల్లి నేర్పించింది. అదే తల్లి మాట నీకేం తెలియదమ్మా అని తోసేసి ఉంటే తిమోతి ఈరోజు ఈ గ్రంథంలో కనబడ్డు, చరిత్రలో వినబడ్డు. ఆ తల్లి చెప్పే బోధ తీసుకున్నాడు. తల్లి మాటలు తీసుకున్నాడు. తల్లి చెప్పే దేవుని మాటలు తీసుకున్నాడు. తన జీవితంలో తల్లి బోధన త్రోసేలేదు. అద్భుతమైన సువార్తికుడిగా గ్రంథంలో తిమోతి గారి గురించి మనం చూస్తాం. దయచేసి మన పిల్లలు అలా తయారవ్వాలి. తిమోతిలాగా ఒక మంచి తిమోతి, ఒక మంచి క్యారెక్టర్ కలిగిన వాడిగా. నెంబర్ 3, నిజమైన కృతజ్ఞత పిల్లల విషయంలో ఎలా ఉండాలమ్మా? తల్లికి ఏం పుట్టించొద్దు? దుఃఖం. తల్లి ఎప్పుడు ఏం పడకూడదు? తల్లికి దుఃఖము కానీ బాధ కానీ పుట్టించకూడదు. ఎప్పుడు అమ్మ ఏ తల్లులకైనా మీ పిల్లలు మన పిల్లలారా ఎప్పుడైనా నీ తల్లికి దయచేసి దుఃఖం పుట్టించొద్దు. దుఃఖం పుట్టించొద్దు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది చూడండి. సామెతలు 10:1 జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. రెండోది బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. అలాంటి పిల్లలు ఉన్నారమ్మా? తల్లికి దుఃఖం పుట్టించే వాళ్ళు ఉంటారా? అందరూ ఒప్పుకుంటున్నారు. వెరీ గుడ్. తల్లికి దుఃఖం పుట్టిస్తున్నావంటే కృతజ్ఞత లేకపోవడమా? అంటే నీకు తల్లి అంటే ఏంటో నీకు తెలియకపోవడం, తల్లి పాత్ర ఏంటో నీకు తెలియదు, తల్లి నీ జీవితంలో చేసినది ఏంటో నీకు అర్థం కాలేదు. ఆ తల్లి పాత్ర ఒక నీకు అర్థమైతే ఏ తల్లి నిజంగా ఏడుస్తుంటే ఏ పిల్లలు తట్టుకోగలరు? 17:25 సామెతలు 17:25 బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగజేయును. నా ఉద్దేశం ఒకటే, పిల్లలారా అందరూ కూడా నీ తల్లికి ఎప్పుడు దుఃఖం పుట్టించద్దమ్మా. ఇక్కడున్న ఏ తల్లికైనా మీ తల్లులకు ఎప్పుడు నీ వల్ల దుఃఖం రాకూడదు. ఎప్పుడు నీ తల్లికి నీ వల్ల ఏం రాకూడదు? బాధ రాకూడదు. ఎంతమంది బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు? సిగ్గుపడదాం. బాధ పెట్టేవాళ్ళ గురించి. సంతోష పెట్టేవాళ్ళు నాకు సంతోషమే. ఎవరైనా తల్లికి దుఃఖం పుట్టిస్తే సిగ్గుపడండి. ఎవరైనా తల్లికి నీ వల్ల ఏడుపు వస్తుంటే, నీ వల్ల దుఃఖం పెట్టిస్తుంటే, నువ్వు బాధ పెడుతుంటే గుర్తేసుకో. నువ్వు చేసిన పనుల వల్ల నీ తల్లి ఏడుస్తుంటే సిగ్గు తెచ్చుకో. ఆ తల్లి పాత్రను గుర్తించు ప్లీజ్. ఏశావు అన్నవాడు ఉన్నాడమ్మా. ఏశావు ఇస్సాకు కుమారులు ఎంతమంది? ఏశావు, యాకోబు తల్లిదండ్రులకు సంతోషం పెట్టాడు. కానీ ఏశావు ఉన్నాడు చూసారా? ఏశావు ఆదికాండం 26వ అధ్యాయంలో ఏం చేశాడో చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం. ఏశావు వల్ల తల్లిదండ్రులకు దుఃఖమేనట. మనోవేదన అన్న మాట వాడాడండి. ఆదికాండం 26, 34, 35. ఆదికాండం 26, 34, 35. ఏశావు 40 సంవత్సరాల వాడైనప్పుడు, ఎన్ని సంవత్సరాలు ఏశావుకి? 40 years. చివరి మాట చదువుతాను 35. వీరు ఇస్సాకును రెబ్కాకును మనోవేదన కలుగజేసిరి. అమ్మ మనోవేదన అంటే బయటకు చెప్పుకోలేరు. మనస్సులో వేదన.
మనసులో వేదన ఉంటే అమ్మ ఏ మనిషి తట్టుకోలేడండి, నిజం. ఒక తల్లికి తండ్రికి మనసులో వేదన పుట్టించే కుమారులు ఎంతమంది ఉన్నారో. ఏసావు కూడా ఎలాంటి వాడు తెలుసమ్మా? మా అమ్మ ఏడిస్తే నాకేంటి, మా నాన్న ఏడిస్తే మాకేంటి, ఏడనే, అరే నువ్వు కొడుకేరా అని అడగాలి. నువ్వు కొడుకేనా? కడుపును పుట్టిన వాడమేనా? కడుపును పుట్టిన ఏ పిల్లలైనా ఎప్పుడూ తల్లిదండ్రుల కన్నీరు భూమి మీద పడకూడదు. అది నీకు శాపం. వాళ్ళ ఏడుపు నీకు శాపం అవుతుంది. నీ భవిష్యత్తులో నీ బ్రతుకు చీకటైపోద్ది. తల్లిదండ్రులు ఎప్పుడూ కోరిండి ఎవరు ఏడిపించకూడదు. ప్రభాకర్ గారు అంటే చాలా సందర్భాల్లో మీకు బాగా తెలుసు ఆయనకి. ఆయన చేసిన ఎన్నో తండ్రి పేరిట ఎన్నో సంస్కరణలు చేశారు ఆయన. సంపదరావు గారి పేరు మీద ఎన్నో కార్యక్రమాలు. మాకు కూడా వివాహం ఏదైనా అయినప్పుడు తర్వాత ఒక గిఫ్ట్ ఇచ్చారు నాన్నగారి పేరు మీద. అంటే ఆయనకు ఒక ఉద్దేశం, తండ్రిని గౌరవించబడాలి, నా తండ్రి గౌరవం. అలాగే అర్జున్ గారు తన తల్లికి చేసిన ఎన్నో తెలుసు. అంటే వాళ్ళ వయసును బట్టి వాళ్ళ జీవితంలో నేర్చుకుంటే తల్లిని తండ్రిని ఎలా చూడాలి, మన కళ్ళ ముందు పెట్టినటువంటి పెద్దలు ఎలా చూస్తారో మనకు అర్థమవుతూ ఉంటాయి వాళ్ళు చూసిన విధానం. ఆ తండ్రి విషయంలో గ్రేస్ గారు ఎన్నో కార్యక్రమాలు చూస్తాం. ఆయనకి ప్రతిరోజు అన్నీ తీసుకొస్తూ తన బాధ్యతలు నెరవేర్చుకోవడం. అలాగే మీలో వారే కాదు, చాలామంది చేసిన వాళ్ళు ఉంటారు, చాలామంది దుఃఖం పుట్టించే వాళ్ళు కూడా ఉండొచ్చు అనే ఉద్దేశంతో చెప్తున్నాను. దయచేసి నా తల్లి పాత్ర లేదంటే నా తల్లి చేసింది, నా తండ్రి చేసింది ఎప్పుడు నీ జీవితంలో ఏశావు ఇస్సాకుకి ఏం పుట్టించాడు? దుఃఖం పుట్టించాడు. ఏశావు వల్ల ఎప్పుడు ఆ తండ్రికి ఆనందం లేదు. ఏశావు వల్ల ఎప్పుడూ తండ్రికి బాధే, ఆ తల్లికి బాధే. అలాంటి పిల్లలు ఎందుకంటే ఏశావు జీవితం భయంకరంగా శపించబడ్డాడు. ఈరోజు ఏశావుకే కాదు శాపం. ఏ తల్లికైనా ఏ తండ్రికైనా ఏ బిడ్డలైనా దయచేసి అమ్మ మీ వల్ల ఒకవేళ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారనుకోండి, నీకెప్పుడు నువ్వు జీవితంలో బాగుపడే పరిస్థితులు ఉండవు. అలాంటి పిల్లలుగా మనం ఉండకూడదు. నెంబర్ 4, ముదిమి యందు నిర్లక్ష్యము చేయవద్దు. ముదిమి అంటే ముసలితనంలో తల్లికి ఏం చేయకూడదు? ఇదే పాయింట్ ఎక్కువ శాతం ఈరోజు ఎలా ఉన్నారమ్మా? ముసలితనంలో తల్లిని చూస్తున్నారా, విడిచేస్తున్నారా? తండ్రి అయితే ఉండాలి. ఎందుకు? తండ్రి అయితే బయటికి వెళ్ళి కూరగాయలు తెస్తాడు, తండ్రి అయితే ఏదైనా పని చేయగలడు. అమ్మ ఏమీ చేయలేకపోతుంది, కనీసం అమ్మ ఇంట్లో అంట్లు కూడా తోమట్లేదు. అలాంటి తల్లి నా దగ్గర కన్నా వేరే చోట ఉంటే మంచిది. అలాంటి లెక్కలు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది పిల్లలు లెక్కలు వేసుకుంటుంటారు. తల్లిని కోరుకునే వాళ్ళు కొంతమంది, ఆవిడకి శక్తి ఉంటే, శక్తి లేకపోతే నాన్నే ఉంచుతారు. నాన్న ఎక్కువైతే ఎక్కువ శాతం తల్లినే కోరుకుంటారు, ఎందుకంటే ఇంట్లో అంట్లు తోముతుంది కదా. అది కొంతమంది తల్లి పాత్ర. ముదిమి యందు తల్లిని ఎప్పుడు ఏం చేయకూడదు? సామెతలు 23:22. ఇప్పుడు యేసు ప్రభువే ఉంటే ఇంక మనందరం దొరికిపోయినట్టు. ఇప్పుడు యేసు ప్రభువే తల్లిని వయసులో కానీ ఆవిడ ముదిమిలో కానీ ఆవిడ విడిచిపెట్టలేదు. సామెతలు 23:22 చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 23:22. నిన్ను కనిన తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆవిడని బాగా చూసుకుంటాడు, తన కడుపును పుట్టిన పిల్లల్ని చూస్తాడు, కానీ తల్లి ఎందుకో భారం అనిపిస్తుంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా అలాంటి వాళ్ళని? తల్లి భారమా, తండ్రి భారమా? మీ భార్య భారం కాదా? పిల్లలు భారం కాదా? నీ కడుపును పుట్టారు కదా. తల్లి చూడండి, భార్య పిల్లలు చూసుకున్నంత తల్లిని చూస్తున్నారమ్మా ఈరోజు? ఒకవేళ ఉంటే నిజంగా వాళ్ళకి చేతిలో దండం పెట్టచ్చు. ఎందుకంటే తల్లి లేకుండా నువ్వు రాలేదు భూమి మీదకి. కానీ ఈరోజు ఆ తల్లిని మర్చిపోయే కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. ఆ తల్లి చేసిన త్యాగాన్ని మర్చిపోయి ఉన్నారు. భార్య బిడ్డలు మాత్రం హ్యాపీగా ఏసీలో పడుకుంటున్నారు. తల్లి ఎక్కడో ఉంటుంది, బయట ఎక్కడో. అలాంటి పిల్లలు కూడా లేకపోలేదు. వీడియో ఆన్ చేస్తే యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ చూస్తున్నామో. ఎంతమంది తల్లులు రోడ్ల మీద ఏడుస్తూ, తిండి లేక, దిక్కు లేక, నాన్న వాళ్ళు లేక, ఎంతమంది ఏడుస్తున్న తల్లులు లేకపోలేదు ఈరోజు సమాజంలో. క్రైస్తవులుగా మనం ఉండకూడదు అంటున్నాను నేను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ గురించి మాకెందుకండి, నువ్వు ఒక రోజున అలా తయారవద్దని, కుమారుడిగా కుమార్తెగా మనం తయారవ్వకూడదని మాట్లాడుతున్నాను. నీ తల్లి ముసలితనంలో ఎప్పుడు విడిచిపెట్టద్దు. యేసుప్రభు కూడా సిలువ అప్పగించే సమయంలో మేకులు కొట్టేస్తారు. ఇప్పుడు పైకి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత మేకులు కొట్టేశారు, రక్తం కారిపోయింది. ఆ సమయంలో ఎవరైనా తల్లి కోసం ఆలోచిస్తారమ్మా? మీరు హాస్పిటల్లో ఉన్నానండి, ఉదాహరణ చెప్తున్నాను. నేను హాస్పిటల్లో ఉంటే ఒకవేళ మా అమ్మ కోసం నేను ఆలోచించలేను.
ఎందుకంటే నా రోగమే నాకు గుర్తొస్తుంది. నేను బయటపడాలి, నేను కాపాడబడాలి, నన్ను రక్షించండి, రక్షించండి, రక్షించండి. అంతేగాని అమ్మ కోసం ఆలోచించే ఆలోచన మనకు ఉండదు. అరే మేకులు కొట్టేశారు, కాలుకి మేకులు వేసేసారు, రక్తం ఏరులై పారిపోతుంది. కిందకు చూశాడు, తల్లి అక్కడ ఉంది, పక్కన యోహాను ఉన్నాడు. యోహాను, ఇగో మీ తల్లి. అమ్మా, ఇగో నీ కుమారుడు. బాధ్యత నెరవేరుస్తున్నాడు. ఎందుకంటే నేను ఉండను, ఇంకా నేను ఉండకపోయినా నా తల్లి ఎవరికైనా బాధ్యతగా అప్పగించి వెళ్ళిపోయి, అది కుమారుడు. యేసుప్రభు కుమారుడిగా ఉన్నటువంటి లక్షణం. ఈరోజు ప్రభు మాదిరి ఏ మాదిరి? చాలామంది యేసుప్రభు మాదిరే కాదన్ను, యేసుప్రభు మనకు మాదిరి. మరి ఆ యేసుప్రభు చూపించిన మాదిరి నీ తల్లి పట్ల నువ్వు చూపిస్తున్నావా? ఆ యేసుప్రభు చూపించిన మాదిరి నీ తండ్రి పట్ల నువ్వు చూపిస్తున్నావా? లేదు. అలాంటప్పుడు నువ్వు క్రైస్తవుడివే కాదు. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండో చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట, అయ్యా, నా తల్లిగా చూసుకుంటాను, నువ్వు నాకు బాధ్యత అప్పగించావు, నా తల్లిగా చూసుకుంటా. యోహాను చూసుకున్నాడు. యోహాను తన ఇంట చేర్చుకున్నాడు, మరియమ్మని తన ఇంట చేర్చుకున్నాడు. మా ప్రభు తల్లిని, అంటే బాధ్యత నెరవేర్చి యేసుప్రభు వెళ్ళిపోయాడు. ముదిమిలో, ముసలితనములో ఎవరు లేనప్పుడు ఎవరు లేరు. వాస్తవానికి నాకు తెలిసి ఆ వచనం అయ్యేసరికి ఆల్రెడీ అప్పుడున్నటువంటి తన భర్త చనిపోయి ఉండాలి. అమ్మా, యోసేపు చనిపోయి ఉండాలి అప్పటికే. ఎందుకంటే సింగిల్, ఆ బాధ్యతను అప్పగించాడు. లేదంటే భర్త ఉండగా ఎవరు బాధ్యతను అప్పగిస్తారు? అప్పగించరు. భర్త ఆల్రెడీ చనిపోయి ఉండాలి. గ్రంథంలో లేకపోయినా అప్పటికే ఆయన చనిపోయి ఉండాలి. ఇప్పుడు మరియమ్మ తల్లి ఒక్కరిదే ఉంది. ఆ తల్లి బాధ్యత తన శిష్యుడికి అప్పచెప్పాడు. హ్యాట్స్ ఆఫ్ యేసుప్రభు వారికి. నాకు బాధ్యత నేర్పించావు. నేను నిజంగా ఒక క్రైస్తవుడినైతే ఆ తల్లి బాధ్యత కడ వరకు, చనిపోయే వరకు కూడా బాధ్యతగానే తీసుకెళ్ళాలి, బాధ్యతగానే చూసుకోవాలి. ఖచ్చితంగా. అది నేనైనా మీరైనా. చిన్నప్పుడు ఒక మాట చెప్తాను, సిగ్గుగా అనిపించవచ్చు కానీ, అమ్మ, చిన్నప్పుడు మనం వెళ్తాం కదా, ఆ వెళ్ళింది ఎవరు ఎత్తుతారమ్మా? అమ్మే ఎత్తాలి, అమ్మే కడగాలి. ఆ పరిస్థితి వచ్చిన తల్లికి నువ్వు కడగాలంటాను నేనైతే. 60, 70, 80 దాటుతాయి, నువ్వు కడుగు ఆ తల్లికి. అది రుణం. ఆ రోజు నాకు చిన్నప్పుడు చేసి ఉంటుందా? చేసింది. ఈరోజు ఆవిడ చిన్నపిల్లే, వయసు దాటిపోయింది, ఆవిడకేం తెలియట్లేదు. ఈ రోజున మంచం మీద ఏర్పడిన ఆ తల్లి రుణం తీర్చుకోవాలి. మంచం మీద చేసేసిన ఆ తల్లి రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే నాకు రోజుకు చేసింది, తిరిగి ప్రత్యుపకారం చేసే పరిస్థితి నాకు రావాలి. సిగ్గు విడిచి చెప్తున్నాను, అర్థం కావాలని. నాకు ఆ రోజు చేసిందా? నా తల్లి నాకు చేసిందే. అప్పుడు ఆవిడ అసహించుకోలేదే, నాకు చేసినప్పుడు ఆనందంగా చేసింది. ఈరోజు అదే తల్లి ఈరోజు చిన్నపిల్ల అయిపోయింది, 80 దాటిపోయే, 70 దాటిపోయే. ఆ పరిస్థితి ఒకవేళ వస్తే కడుగు, చెయ్యు, తప్పేమీ లేదు. అది తల్లి రుణం. ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చెయ్యొద్దు. ప్రభువు చెయ్యలేదు, నేను చెయ్యను, మీరు చేయకూడదు. నెంబర్ 5, చివరిగా ఆనంద పెట్టవలెను. ఎవరిని? తల్లిదండ్రుల్ని, లేదా తల్లిని ప్రాముఖ్యంగా ఆనంద పెట్టాలి. అంటే చేతనైతే వారిని ఏం పెట్టాలి? మనం ఆనంద పెట్టాలి, చేతనైతే. చదువుదాం చివరిగా ఈ మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. సామెతలు 23:25లో, సామెతలు 23:25లో, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లి. ప్రాముఖ్యంగా 2వ లైన్ ఇచ్చాడు చూసారా? నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. ఈ మాటలు అందరూ వింటున్నారా? నిన్ను కనిన తల్లి ఏమవ్వాలి? ఆనందపడాలి. అమ్మ, నిజంగా తల్లులకు అడుగుతున్నాను, మీ పిల్లల వల్ల మీకు ఆనందం ఉందా? మీ పిల్లల వల్ల మీకు ఆనందం ఉందా? లేదంటే ఆ పిల్లలు ఫెయిల్ అయ్యారు, ఆ పిల్లలు పుట్టి వృధా అంటాను నేనైతే. పర్వాలేదు, ఆ పిల్లలు పుట్టి వేస్ట్ అంటాను నేనైతే. వేస్ట్. ఎందుకంటే నేనే కదా, ఆయన కూడా అదే అంటాడు. నిన్ను కనిన తల్లి ఉంది చూసావా, నిన్ను బట్టి ఆనందపడాలి. లూకా సువార్త 1:17 మీరు చూడండి. తర్వాత లూకా 1:17, బాప్తిజం ఇచ్చి యోహాను తల్లిదండ్రులకు ఏం పుట్టించాడు తెలుసమ్మా? ఆనందం పెట్టాడు. లూకా 1:17లో ఉంటుంది. బాప్తిజం ఇచ్చి యోహాను పుట్టినందుకు తన తల్లిదండ్రులకు ఆనందం పుట్టించాడు, లోకానికి ఏం పుట్టించాడట? అంటే అనేకులను సంతోషపెట్టాడు. ప్రాముఖ్యంగా కుటుంబంలో తల్లిదండ్రులు కూడా ఏం పెట్టాడు?
సంతోషపెట్టాడు. అది పుట్టుక. బాప్తిజం ఇచ్చి యోహాన్ నిజంగా ఎగ్జాక్ట్‌గా తల్లిదండ్రులను ఆనందపెట్టాడు. అయ్యా తల్లినిచ్చావు కదా! ఆ! ఆ జకర్యా ఎలిజబెత్‌కి ఏం పుట్టించాడు యోహాన్ గారు? ఆనందం. మరి నిన్ను కనిన తల్లిని అమ్మ నేను అడుగుతున్నాను ఇక్కడ పిల్లలకి. మిమ్మల్ని కనిన తల్లికి మీరు ఆనందం పుట్టిస్తున్నారా? ఏడిపిస్తున్నారా? నాకు తెలిసి నాకు తెలిసి ఎక్కువ మంది ఏడిపించే వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది. దయచేసి మానేద్దాం. మళ్ళీ అందుకని నాకు సిగ్గుపడాలంటున్నాను నేను. నాకు 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 నాకే సిగ్గేయాలి. ఒకవేళ నేను చూడకపోతే, బాధ్యతగా వ్యవహరించకపోతే నాకే సిగ్గేయాలి. తల్లిదండ్రులను సన్మానించడం, ఉపదేశాన్ని త్రోసివేయకుండా ఉండడం, ఎట్టి పరిస్థితుల్లో కూడా దుఃఖము, బాధ నీ తల్లి వలన, నీ వల్ల తల్లి కలగకూడదు. అలాగే ఆవిడ వయస్సులో ముసలైపోతే ఎప్పుడు విడిచిపెట్టొద్దు. విడిచిపెట్టడానికి వద్దు. నువ్వు విడిచిపెట్టావంటే ఇంకో సూత్రం చెప్తాను. నిన్ను కూడా వదిలేస్తారు ఒక రోజున. నీకు కోడలొస్తది. అది ఎప్పుడు నేను బాగా జ్ఞాపకం నాకు. నాకు కోడలొస్తది. ఈరోజు నా తల్లిని విడిచిపెడితే రేపు నా కోడలు నన్ను విడిచిపెడతారు నా వృద్ధాప్యంలో. ఈరోజు నా తల్లిని నేను చూసుకుంటే రేపొచ్చిన నా కోడలు కూడా దర్జాగా చూసుకుంటుంది నన్ను. ఈరోజు చెప్తున్నాను. ఈరోజు నా తల్లి పట్ల నేను ఎలా వ్యవహరిస్తానో రేపొచ్చే నా కోడలు, మా ఇంట్లో అడుగుపెట్టే కోడలను చూసారా ఎవరో తెలీదు. ఆ కోడలు నన్ను దర్జాగా చూసుకుంటుంది. ఈరోజు గ్రంథాన్ని బట్టి చెప్పగలను నేను. దర్జాగా చూసుకుంటుంది మామయ్యని. ఎందుకంటే ఒకటే నమ్మకం, నా తల్లిని నా తండ్రిని బాగా చూసుకుంటే ఖచ్చితంగా మా ఇంట్లో అడుగుపెట్టిన కోడలు నన్ను గ్యారంటీ చూసుకుంటుంది. చూసుకున్నట్టు చేయగలడు. ఖచ్చితంగా దయచేసి పిల్లలందరికీ తల్లి పాత్ర మీకు చెప్పాను. నిజంగా నాకు ఎక్కడే ఏడుపు వస్తుంది. పుట్టక ముందు ఏడిపించాను రా బాబు నేను కడుపులో ఉన్నప్పుడు. అరే పుట్టిన తర్వాత కూడా ఏడిపించడమేనా? ఆలోచించండి. పుట్టక ముందు ఏడ్చింది. ఏడ్చినా సంతోషం కలిగింది. ఎందుకంటే భారంగా మోసుకుంటూ ఏడ్చింది. ఆ నొప్పులు భరించింది. అప్పుడు ఏడ్చి, ఇప్పుడు ఏడ్చి. ఏడుపు. అనకాపల్లి హాస్పిటల్ తీసుకెళ్తుంటే కీర్తి ఏడుపు. స్వరూప్ పుట్టినప్పుడు ఏడుపు. అమ్మ అంటే వీడి వల్ల ఆ తల్లి ఆవిడకి ఏడుప. పుట్టక ముందు ఏడిపే. పుట్టిన తర్వాత కూడా ఏడకూడదు. అది విషయం పిల్లలకి అర్థం అవ్వాలి. పుట్టిన తర్వాత ఏ పిల్లలు ఏ తల్లిదండ్రులు ఏడిపించకండి ప్లీజ్. తల్లి పాత్ర అర్థం చేసుకోండి. తల్లి త్యాగాన్ని అర్థం చేసుకోండి. తల్లి ప్రేమను అర్థం చేసుకోండి. తల్లి ఆప్యాయతను అర్థం చేసుకోండి. ఆ తల్లి చేసిన రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. కనుక ఖచ్చితంగా ఆ 5 విషయాలు నువ్వు చేస్తున్నారా? నేను చేస్తున్నానో చూసుకుంటాను. ఆ 5 విషయాలు నేను చేస్తున్నానో లేదో చూసుకుంటాను. ఆ 5 విషయాలు మీరు చేస్తున్నది ఒకసారి చూడండి. ఓపికతో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ తల్లులందరికీ హ్యాపీ మదర్స్ డే అమ్మ. అందరికీ వందనములు.